అందరికీ హాయ్ అండి. జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. ప్రతి ఒక్కరు జున్ను అంటే చాలా ఇష్టపడి తింటాం కదా, నాకు కూడా ఇష్టం. అందులో ఈరోజు నేను బెల్లంతో జున్ను చేస్తున్నాను. బెల్లంతో ఎలా చేసేది ఏంటని నీట్గా ఈ వీడియో చూపిస్తాను. పంచదార వేసిన బెల్లం వేసిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఫస్ట్ నాకు జున్ను పాలు ఒక 2 లీటర్ లాగా దొరికిందండి. అంటే మా ఇంటి ముందే ఆవు ఈనింది అనమాట, పెళ్ళేసింది, డెలివరీ అయ్యింది. మేము వెళ్ళి వాళ్ళకి అడిగాం జున్ను పాలు అంటే ఇవ్వండి అంటే ఒక 2 లీటర్లు ఇచ్చారు. 2 లీటర్లు జున్ను పాలకి నేను ఇక్కడ 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. అంటే 750 గ్రాముల బెల్లం తీసుకొని యాలకి కొంచెం పంచదారల పౌడర్ చేసి ఉంచుకున్నాను. బెల్లం నెలగా పొడిగా తురుముకున్నాను. తర్వాత చాలా గట్టిగా ఉన్నదని కొన్ని దంచేసినాను అనమాట. దంచేసిన తర్వాత బెల్లము ఆ జున్ను పాలలో వేసుకోవాలి. ఎప్పుడు కూడా క్వాంటిటీ చూడండి. 2 లీటర్లు పాలు అంటే మనం బెల్లము 750 గ్రాములు అంటే 3/4 కేజీ వేసుకోవాలన్నమాట. పాలు ఎందుకు ఎల్లో కలర్గా ఉన్నది అని మీకు డౌట్ రావచ్చు కదా. జెర్సీ ఆవు పాలు కాబట్టి ఎల్లో కలర్గా ఉంటుంది. ఇలా బెల్లం వేసి కొంచెం ఉంచుకోవాలి, ఎందుకంటే స్వీట్ ఎక్కువ అయిపోతుందో ఏమనుకుని కొంచెం ఉంచేసి బెల్లం అంతా కరిగేలా కలపాలండి. ఆ బెల్లం ఫుల్ కరగాలన్నమాట. ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవు పాలు మనం జున్ను పాలు తెచ్చిన తర్వాత వడబెట్టి మనం వంట చేయాలి. ఎందుకంటే ఆ కొత్తగా వేసి ఉంటుంది కదా పిల్ల, గలీజ్గా ఉంటుంది. పాలు తీస్తారు కదా, గలీజ్గా ఉంటుంది. వడబెట్టి చేయాలి. ఇందులో మనం పంచదార యాలక్కి పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బెల్లం కొంచెం సైడ్కి పెట్టాను. ఇలాగ అన్నీ కరిగిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. బెల్లం సరిపోయిందా లేదా స్వీట్నెస్ అని టేస్ట్ చూసుకోవాలి. కొంచెం తక్కువలాగే ఉన్నది కాబట్టి నేను కరెక్ట్గా 750 గ్రాముల బెల్లం వేసాను. 3/4 కేజీ బెల్లం 2 లీటర్ల ఆవు పాలకి సరిపోయింది అనమాట. ఓకేనా. బెల్లం అంతా కరిగిన తర్వాత ఆవు పాలు వడబెట్టుకోవాలి. ఎందుకంటే అందులో చిన్న కొప్పు ఉంటుంది, గలీజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు అంతా క్లీన్ చేయరు కదా, సో దానికోసమే మనం ఎప్పుడు జున్ను చేసినా కూడా ఆ పాలు వడబెట్టి చేయాలండి. మీరు ఒకసారి కనిపెట్టండి, చిన్న కొప్పులు అవి ఉంటాయి కాబట్టి వడబెట్టి చేయాలి. నాకు ఇక్కడ 2 లీటర్ల పాలు చూడండి 2 పాత్రలు పట్టింది. ఒకటి నిండిపోయి ఇంకొకటి కూడా అయ్యింది. ఒక పెద్ద కుక్కర్లోన ఒక స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ ములిగినంత నీరు వేసుకోవాలి. మనం ఈరోజు జున్ను కుక్కర్లో చేస్తున్నామండి. పాత్రలో చేస్తే చాలా టైం పడుతుంది. జున్ను కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఏ పాత్రలో పాలు వడబెట్టి పెట్టామో అది పెట్టేసి మూత పెట్టి విషల్ పెట్టి 6 విషలు హై ఫ్లేమ్లో 6 విషలు పెట్టేస్తే చాలండి, జున్ను రెడీ అయిపోతుంది. మీరు పాత్రలో జున్ను చేశారంటే గంటన్నర పట్టేస్తుందండి ఉడకడానికి. ఇలా కుక్కర్లో పెట్టేసినామంటే టైం వేస్ట్ కాదు, గ్యాస్ వేస్ట్ కాదు. తర్వాత కరెక్ట్గా ఉడికిపోతుంది. 6 విషయాలు వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి ధైర్యంగా, ఏ తొందర లేదు. ఇలా మూత తీసి చూసి ఒక చాక్తో గుచ్చి చూసినామంటే అంటలేదంటే బాగా ఉడికిపోయింది. ఏమీ డౌట్ లేదండి, 6 విషయాలు వచ్చిందంటే బాగా ఉడికిపోయిందని. ఒక గిన్నె తీసుకుని ఇంకో 2వ గిన్నె ఉంది కదా, ఆ గిన్నె కూడా పెట్టేసి హై ఫ్లేమ్లో 6 విషయాలు రావడానికి వదిలేవాలా. ఎప్పుడు మనం జున్ను బయటికి తీసామంటే ఫుల్ చల్లగైన తర్వాత డీమోల్డ్ చేయాలండి. వేడుకున్నప్పుడు డీమోల్డ్ చేస్తే ముక్కలుగా ఇరిగిపోతుంది కాబట్టి బయట చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్ మీద పెట్టేసి డీమోల్డ్ చేయాలి. నేను రీసెంట్గా పంచదారతో చేసిన జున్ను వీడియో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో మేడం బెల్లంతో చేసిన వీడియో అప్లోడ్ చేయండి అన్నారు. సో బెల్లం అంటే హెల్త్కి మంచిదే కదా, అందుకే ఈరోజు బెల్లంతో చేసిన జున్ను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నీరు తాగితే టేస్ట్గా ఉంటుంది కానీ ఆ నీరు తాగకూడదట, కడుపు నొప్పి వస్తుంది. ఆ నీరు బయటకు జల్లేసిన తర్వాత మంది ఏ కేక్ లాగా జున్ను కనిపిస్తుందో అదే తినాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే జ్వరం ఉన్న వాళ్ళు జున్ను తినకూడదండి, జ్వరం ఎక్కువైపోతుందట. సో జ్వరం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. వేరే వాళ్ళందరూ మనలాంటి వాళ్ళందరూ తినవచ్చు. చూడండి కేక్ లాగా ఎంత మొక్క కట్ చేస్తే అంత మొక్క బాగా నీట్గా వచ్చింది కదా. మీరు కుక్కర్లో పెట్టండి, 6 విషయాలు పెట్టండి, బాగా వస్తుంది. అది కూడా డెలివరీ 4 రోజులు ఇలాగైతే బాగా వస్తుంది. ఎక్కువ రోజులు అయిపోతే పల్చగా ముక్కలు అయిపోతుంది. ఇది చిన్న గిన్నెలో పెట్టాను కదా, ఆ జున్ను కూడా రెడీ అయిపోయింది. ఇలా స్పూన్ తోటి కూడా తినొచ్చు. మీకు ఈ బెల్లంతో చేసిన జున్ను వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.